రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పీలేరులో జరిగిన ఎన్నికల ప్రచారానికి ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి హాజరైన ఆయన కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ముందు గెలుపు సంగతి పక్కన పెట్టి డిపాజిట్పై శ్రద్ధ పెట్టాలన్నారు. 10 ఏళ్లు హైదరాబాద్లో ఉండి ఇప్పుడు వస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇలాంటి వారందరికీ ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. నువ్వు మీ కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు. నిన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేస్తే కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసావు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతా అయిపోయేట్లు చేశావు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచావు. దగ్గర చేర్చి నిన్ను స్పీకర్ చేసి అవకాశం కల్పించిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వెన్నుపోటు పొడిచావు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టావు. జైల్లో పెట్టేదే కాకుండా పార్టీ పెట్టకూడదని ఎంతో ప్రయత్నం చేశావు. మరి తీరా ఇప్పుడు వచ్చి బీరాలు మలుపుతా ఉన్నాడు. మనం నిజాయితీగా ఉన్నాము, ఏదైనా మాట చెప్తే మాట మీద ఉంటాము, మన నాయకుడు కూడా మాట మీద ఉన్నాడు. ఈ విధంగా తప్పుడు పనులు చేసి మళ్ళా దేవుడి మీద ప్రమాణం చేస్తామని చెప్పే వ్యక్తులు ఇంత నీచమైన బ్రతుకు మనకు అవసరం లేదు. మన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలంటే వీళ్ళిద్దరికి డిపాజిట్లు రాకూడదని చెప్పి మీకు మనవి చేస్తూ నేనే బాధ్యత తీసుకుంటాను. రాష్ట్రాన్ని విడగొట్టకుండా లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ ఉందని చెప్పే వ్యక్తి లాస్ట్ బాల్ వరకు డబ్బులు వసూలు చేసుకొని లాస్ట్ బాల్ వరకు ప్రజల్ని మోసం చేసి లాస్ట్లో మొత్తము రాష్ట్రాన్ని విడగొట్టి ఆయన ఒక చెప్పుల పార్టీ పెట్టి చెప్పులంతా కూడా మెడలో వేసుకొని తిరిగి చివరికి అందరినీ కూడా వదిలేసి ఈరోజు 10 ఏళ్ల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళా కూడా ఊళ్ళో వచ్చి నేను ప్రజలకు మేలు చేస్తా అంటాను. మరి కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయినారు కలిగిరి మండలంలో, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడినారు, ఇళ్లలో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు. మీరు ఊరు పేరు చెప్పి కలిగిరి పేరు చెప్పి మీరు పదవులు పొంది మీరు సంపాదించి ఒక్కరికంటే ఒక్క వ్యక్తి కన్నా కరోనా సమయంలో కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు కాపాడినారని నేను అడుగుతాను. ఒక్క వ్యక్తి కనీసం నగిరిపల్లిలో మీరు ఎవరికైనా సాయం చేసినారా అని అడుగుతా ఉన్నాను. ఎవరు కూడా ఇక్కడ ఊర్లో వచ్చిన పరిస్థితి లేదు, ఇక్కడ ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు ఇంతే సంగతులు, ఎలక్షన్ అయినాక మళ్ళీ హైదరాబాద్ పోతే మళ్ళీ అంతే సంగతులు అని చెప్పి కూడా ఈరోజు మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.